వర్క్స్ అండి. ఇవాటి వర్క్ వచ్చేసి మనకి పక్కనే లావణ్య టైలర్ ఉంటారు. సో తన ద్వారా అయితే కస్టమర్ వచ్చారంట, తన ఫ్రెండ్. సో ఈవిడ పేరు కూడా లావణ్య అని. సో ఈ షేడ్ కలర్ కాపర్ టైప్ షేడ్లో వస్తుందండి. కాకపోతే లోపల వీవింగ్ అంతా మెరూన్ కలర్ ఉంటుంది, వైన్ కలరు. సో పైన అంతా ఇలా తోటి వర్క్ వచ్చింది. సో ఫ్లవర్స్ ఉన్నాయి, లైట్ గోల్డ్ అండి షేడ్ ఇది. సో అందుకని నేనైతే దీనికి కాంట్రాస్ట్గా ఇలా లోపల ఉండేటట్టే నేను డార్క్ వైన్ కలర్లోనే బ్లౌజ్ తీసుకోండి అని చెప్పాను, చూస్తున్నారు కదా. సో అందుకని నేనైతే డార్క్ క్లాతే తీసుకున్నానండి. సో శారీ బ్లౌజ్ అయితే వర్క్ చేయలేదు. సో ఇలా పీకాక్ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఆవిడ. మన దగ్గరికి ఫస్ట్ టైం వచ్చారండి. సో ఇలా వస్తుంది పీకాక్ డిజైన్. సో ఆ లైట్ షేడ్ శారీది నేను ఇక్కడ పెట్టాను. సో పీకాక్కి రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఉంది కదా. సో ఇలా అయితే రెడ్ వచ్చింది. ఇదేమో బ్లూ కలర్ ఫ్లవర్స్ లైట్ ఇచ్చాను. లీవ్స్కి ఏమో ఇట్లా వచ్చేస్తుంది గోల్డ్ అక్కడక్కడ. సో పీకాక్స్ అయితే ఇలా 2 కలర్ కాంబినేషన్లో సెట్ చేశానండి. మామూలుగా అయితే మీకు ఇవి వేరే కలర్లో వస్తుంది, ఫెదర్స్ అంతా ఒకే కలర్ వస్తాయి. నేను ఇక్కడ కస్టమైజ్ కొంచెం చేశానండి మధ్య మధ్యలో. సో బ్యాక్ అయితే ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది మీకు లీఫ్ బూటీ తోటి. మీకు ఫ్రంట్ సేమ్ అలానే వచ్చేస్తుంది. లైట్గా కుందన్స్ పెట్టానండి, పెట్టమని చెప్పి అడిగారు. హ్యాండ్స్ వచ్చేసి ఇలా పీకాక్ బంచ్ వస్తుందండి. మీకు హెవీగా వేసుకోవాలంటే కనుక మీరు ఇక్కడ బ్యాక్లో ఉన్నట్టు ఆ ఫ్లవర్ బార్డర్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువ అవుతుంది. మీకు ఇదైతే కనుక మీ బడ్జెట్లో వచ్చేస్తుంది. సో ఇదైతే ఇలాగా నేను ఫెదర్స్ అయితే పికాక్వి కస్టమైజ్ చేశానండి. ఇట్లా ఉండదు, సేమ్ ఒకటే కలర్ ఉంటుంది. సో శారీలో ఉండే కలర్స్ రావాలని చెప్పి నేను ఇలా పెట్టాను. బాగా హైలైట్ అయింది పికాక్ సేమ్. సో నచ్చితే కనుక మీకు తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకొని మా షాప్ని అయితే అప్రోచ్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా లావణ్య టైలర్ ద్వారానే వచ్చిందండి, వాళ్ళ కస్టమరే. సో ఇదైతే పుష్ప ఆంటీది బ్లూ కలర్ శారీ ఇచ్చారు నాకు, విత్ లైట్ రామా గ్రీన్ బార్డర్ వస్తుందన్నమాట. ఇది పర్పులిష్ షేడ్, కొంచెము బ్లూ లాగా కనిపిస్తుంది మీకు. సో శారీ బ్లౌజ్ మీదే వర్క్ చేశానండి నేను. సింపుల్ డిజైన్ అడిగారు, ఇవి కూడా మనకి ఫస్ట్ టైం వచ్చారు. ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైన్ అండి, చెప్పాలంటే సింపుల్గా ఉంటుంది. సో ఇలా ఫ్లవర్కి అయితే నేను శారీ కలర్ ఇచ్చేసాను, లీఫ్కి అంతానేమో ఇలాగా గోల్డ్ ఇచ్చాను. ఇందులో కూడా మీకు 3 కలర్ ఆప్షన్ ఉంటుంది. కాకపోతే శారీ 2 కలరే కాబట్టి నేను కాడకు కూడా సేమ్ గోల్డే ఇచ్చాను. మీకు కలర్ ఆప్షన్ ఉంటే కనుక మనం కలర్ మార్చుకోవచ్చు అండి. బ్యాక్ అంతా ఆల్ ఓవర్ ఇలా బుటీస్ వచ్చేస్తాయి లీఫ్కి. మీకు ఫ్రంట్ ఇలానే వస్తుంది. హ్యాండ్స్కి వచ్చేసి శారీ క్లాత్ చెప్పాను కదా మీకు. సో ఈ బార్డర్ అయితే వస్తుందండి హ్యాండ్స్కి. ఈ బార్డర్ కింద ఆల్రెడీ దీంట్లో బంచ్ ఉంది కాబట్టి నేను దీన్ని అయితే డిస్టర్బ్ చేయలేదు. సో ఈ బార్డర్ కింద మనం వేసిన బార్డర్ వస్తుందండి, వర్క్ బార్డరు. ఇది అటాచ్ అయిపోతుంది అన్నమాట. సో ఇదండి డిజైను. ఇప్పుడు ఇవాళ చూపించిన డిజైన్స్ అన్నీ ఫస్ట్ టైం వేసిందేనండి నేను. నెక్స్ట్ వచ్చేసి మహేశ్వరి గారు ఆల్రెడీ మన దగ్గర 3 శారీస్కి వర్క్ వేయించుకున్నారు ఆవిడ. సో ఇది వచ్చేసి నెక్స్ట్ ఇవాళ మార్నింగే వచ్చింది. సో ఈ శారీ అయితే ఇలా గంధం కలర్లో ఉంది, లైట్ గ్రే తోటి వచ్చిందండి బార్డరు. లైట్ గోల్డ్ ఉంది దీంట్లో. శారీ బార్డర్ మీదే వర్క్, బ్లౌజ్ మీదే వర్క్ చేశానండి. సో శారీ బార్డర్ అయితే మనకి హ్యాండ్స్కి ఇలా వచ్చేస్తుంది. సో 2 లేయర్స్ ఉందండి బార్డరు. సో ఆ బార్డర్లో నేను ఇలా ముగ్గు డిజైన్ వేయించుకున్నారు ఆవిడ. బంచ్ అయితే ఇలాగ పెట్టానండి ఖాళీగా ఉండకుండా. సో ఆ బార్డర్ కింద అయితే మనది ఈ బార్డర్ వచ్చేస్తుంది, వర్క్ బార్డరు. సో ఆవిడకి హ్యాండ్ కంప్లీట్గా సరిపోతుంది. సో ఇలా వస్తుంది. మీరు ఫుల్ హ్యాండ్ ప్లెయిన్ క్లాత్ మీద వేయించుకోవాలంటే కనుక ఈ పైన బార్డర్ మీద ఆ బంచ్ వస్తుందండి విత్ బూటీస్. సో గోల్డ్లో గంధం కలర్ డాట్స్ అండి. బ్యాక్ వచ్చేసి మీకు ఇలా సింపుల్గా వస్తుంది. సో గంధం కలర్ డాట్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఓన్లీ 2 కలర్ కాంబినేషన్ అండి ఈ డిజైన్. సో ఇలా వస్తుంది నెక్ అయితే. ఆల్ ఓవర్ అయితే ఇలా బూటీస్ వచ్చేస్తాయి మీకు.
ఫ్రంట్ కూడా మీకు అదే విధంగా ఉంటుంది. సో ఇవ్వండి ఇవాల్టి వరకు. మీకు కనుక నచ్చితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి, మన షాప్ని అయితే అప్రోచ్ అవ్వండి. నా నెంబర్కి, సేమ్ నెంబర్కి వాట్సాప్ ఉంది. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.